మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండ్లు పట్టుకుంటారుగా, బండ్లు పట్టుకోగానే ఎమ్మడే బండి నెంబర్ కొడతారు. బండి నెంబర్ కొట్టగానే నీదెంత బండి నెంబర్ ఇంత బండి నెంబర్ కొట్టగానే ఓ 4,000 రూపాయలు చూపించింది అనుకో, పాత బ్యాలెన్స్ కొట్టు, పాత బ్యాలెన్స్ ఇంతకుముందు కొట్టని చెప్తారు. సార్ నా దగ్గర అంత లేవు సార్, మా అయ్యగాని సార్, మా అమ్మగాని సార్ లేవు సార్ అంటే ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? సార్ 2,000 ఉన్నాయి కొట్టు అనగానే స్కానర్ ఓపెన్ చేస్తారు. స్కానర్ ఓపెన్ చేయగానే మనం ఏం చేస్తాము, 4,000 2,000 అడుగుతుంది అనుకుని పుచ్చుకుని ఆ స్కానర్ ఓపెన్ చేయగానే ఆ స్కానర్ పెట్టి దాన్ని బట్టి 2,000 కొడతాం. 2,000 రూపాయలు సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఇక మనకు అయిపోయిందిలే, 4,000లో 2,000 అయితే మిలినాయిగా, ఈ 2,000 రూపాయలు తర్వాత కట్టుకోవడం అనుకొని మనం బండి చాలు చేసుకొని పోలీసు వాళ్ళు ఇచ్చి పెడితే ఆడికే మాయకం అనుకొని ఆ నుంచి పతలు కూడా వీక్తాం. అయితే ఆయన చూసుకోం, ఏదో ఒక రోజు అయితే మళ్ళీ ఏమైనా గట్టి డౌట్ వచ్చి మరి గాయల 4,000 ఉండే పాడైపోను, మరి 2,000 కట్టా, ఇంకా 2,000 ఉన్నాయా లేవనుకొని మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేసి చూస్తే మన 4,000 రూపాయలు మనకే ఉంటున్నాయంట. ఆ స్కానరు పెద్ద స్కామ్ అంట. ఆ స్కానరు పెద్ద స్కామ్. ఆ సంగతి ఈ కట్టిన ఆయన తర్వాత తెలుస్తుంది. అట్లనే ఒకరిద్దరు కాదు, కేవలం సికింద్రాబాద్ జోన్లోనే దగ్గర 2 కోట్ల పైన స్కామ్ జరిగిందంట. చూడురు కథ. ఇట్లనే కంప్లైంట్ చాలా మందికి కంప్లైంట్ ఇస్తున్నారంట. అరే మేము గాయాలనే కడితేమి, మళ్ళీ నాకు ఆయన 5,000 ఉంటే 2,000 రూపాయలు ఆయననే కడితే 3,000 అయినా ఉంటే మళ్ళీ 5కి 5 చూపిస్తుంది. మీకు ఎంతవరకు కరెక్ట్ అనుకొని కొంతమంది ఏమంటారు కంప్లైంట్ ఇస్తే దీని సంగతి ఏందనుకొని జరంత ఇంకో వేరే అధికారులు ఉండి దీనిపైన నిఘా వేసి చూసిరంట. నిఘా వేసి చూస్తారు కల్లా వీళ్ళు ప్రజలు ఎవరైతే ఈ స్కాన్ చేసి ఆ డబ్బులు కడతారో ఈ డబ్బులు పోయి ప్రభుత్వ ఖజానాలో పడతలేవంట. ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉంటారో ఆడ ఏది ఆ ట్రాఫిక్ ఆఫీసర్లు, వీళ్ళకి సపరేట్ స్కానర్ ఉంటుంది కదా, వీళ్ళ అకౌంట్లో పడే స్కానరే పెట్టుకుంటారంట. మనం అడుగుతామా? పోలీసులు పట్టుకోగానే అప్పటికే లాగు తడుస్తూనే ఉంటుంది. పాడైపోను, పాత నెలగల లైసెన్స్ లేదా, నా దగ్గర ఆర్సీ లేదా, నా దగ్గర హెల్మెట్ లేదా, ఎంతో కొంత కట్టు, మా దోస్తు కానీ బండి అడుకొచ్చినా అని అప్పటి భయానికి అప్పుడు ఎంతో కొంత కట్టి ఆ నుంచి మనం తప్పించుకొని పోతాం. కానీ మనం కట్టే పైసలు మాత్రం గవర్నమెంట్కి పోతలేవు. గవర్నమెంట్ పోయేసరికల్లా వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా చెక్ చేసినాక గవర్నమెంట్ సొమ్ముకు గండి పడుతుంది అని అప్పుడు ఒక హోంగార్డ్ని అంట చిన్నపాటి ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిరో, లేకపోతే ఆయన డిబార్ చేసిరో, లేకపోతే సస్పెండ్ చేసిరు. మరి ఒక్క హోంగార్డే గిత్త పని చేయొచ్చునా? దీని వెనకంగా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉండకుండొచ్చు? ఒక్క ఆయనతో అయితే ఇది ఒక జోన్లో ముచ్చటేనా ఇది? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గిట్టనే ఉండొచ్చునా? మరి ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డదని వీళ్ళంటారు. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డకంటే ముందుగల్లా ప్రజల ఆదాయానికి, ప్రజల పైసలకు గండిపడ్డట్టు లెక్క. 5,000 రూపాయలు కడతా అయినా అప్పటి మందం ఒక 1,000 రూపాయలే కట్టిపోయింది అనుకో, 4,000గా చూపించదు. మరి 1,000 రూపాయలు ఎక్కడ పోయినట్టు? మళ్ళీ కట్టినాడు మళ్ళీ 5,000 కట్టాల్సిందేనే. గిట్ట తయారయ్యారు, పాడైపోను. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు, పెద్ద పెద్ద సిఐలు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, మంచి మంచి ఆఫీసర్లు ఉంటారు కదా, వీళ్ళందరి కన్సర్న్లలో నడుచుకుంటా వీళ్ళకు సపరేటు వీళ్ళ స్కానర్ని దాంట్లో యాడ్ చేసుకొని వీళ్ళ అకౌంట్లోకి పైలు కొట్టించుకొని అప్పటి మందం పంపిస్తున్నారంటే మీకు జీతాలు ఇస్తలేకుండా వచ్చు. నాకు ఇంత సిగ్గు తప్పిపోయి పాడైపోను. మీకు గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇస్తలేరా? ఒకవేళ నువ్వు ఏమన్నా పోలీస్ ఆఫీసర్ అయితే, నువ్వు ట్రాఫిక్ ఆయన ఏమన్నా అయితే పట్టుకొని 4,000 ఉంటే 4,000 గుంజుకో, 5,000 ఉంటే 5,000 గుంజుకో, 1,000 ఉంటే 1,000 గుంజుకొని అవసరమైతే బండి కొనవి లోపడేసి పైసలు కట్టినాడు బండి కొనవా అని చెప్పు. గదో లెక్క. ఎందుకంటే గవర్నమెంట్కు మెయిల్ చేస్తారు అనుకుంటారు. మీ పర్సనల్ అకౌంట్ స్కానర్ని తీసుకొచ్చి అందులో పెడితే జనాలకు అర్థమవుతుందా ఇది ఆయనదా, ఇది గవర్నమెంట్దా? ఇవన్నీ చూస్తారా? ఆయన బాధ ఆయనకైనా అప్పటి వరకు ఎట్ట బయటపడాలనే ఆయన బాధ అనుకుంటే ఇదే సంద అనుకొని దగ్గర 2 కోట్ల రూపాయల స్కామ్ చేసిరంట. మరి ఒక జోన్లోనే 2 కోట్ల రూపాయల స్కామ్ అయితే మరి రాష్ట్రం మొత్తం మరి ఇట్టే నడుస్తుందేమో పాడైపోను. రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తున్నాడు చెప్పు. మరి గిసోంటి పోలీస్ ఆఫీసర్లు ఏది ఆ చాలాను కట్టుకుంటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఏం కథనో మొత్తం చెక్ చేసి వీళ్ళ ఎంతమంది దగ్గర వసూలు చేసి ఆ పైసలను గుంజుకొని ప్రభుత్వ ఖజానాలో కలిపి వీళ్ళకు ఉద్యోగాలు ఉడవిక పని చేస్తాడో చేయడం మరి పాడైపోను. మరి ఆయనకి వాళ్ళు పొత్తుంటే ఉన్నదేమో. గింత అధ్వానంగా తయారైతే ఆ రోజుల్లో నాకు అర్థం కాదు. కానీ మీ స్కానర్ పెడితే పైసలు మీ చేతులే పడే, మరి గవర్నమెంట్ గట్టపోయినట్టు గిట్ట తయారైంది పాడైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు ఏం అర్థమై పాడైతలేదు. మనం ఏమనుకుంటాం, అమ్మయ్య 2,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు అయితే కట్టినరా, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 4 నెలలకు అర్థమయ్యాలి అని మనం అనుకుంటాం. కానీ 2,000 రూపాయలకు 2,000 రూపాయలు అట్నే ఉంటాయి. మాత్రం ఆయన పర్సనల్ అకౌంట్లో పడిపోతున్నాయట. జాగ్రత్త స్కానర్ కొట్టే కాడ.